హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వంశీ మీను. సో, ఈ వ్లాగ్ వచ్చేసి మీకు అర్థమైపోయినట్టుంది. నేను కరీంనగర్ నుంచి వరంగల్ వచ్చాననమాట. కొన్ని పనులున్నాయి. సో, ఫుల్ బిజీ ఉండబోతుంది రోజంతా. అండ్ ఫస్ట్ వచ్చేసి మా ఇంటికెళ్ళాను. నేను ఇప్పుడు చూపించే కుర్తీ సెట్ ఉంది గదా! ఇది లాస్ట్ వీడియోలో చాలామంది అడిగారు ఎక్కడ తీసుకున్నారనేది. ఇది నేను మీషోలో తీసుకున్నానండి. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఎవరికన్నా కావాలి అంటే మీరు వెళ్లి తీసుకోవచ్చు. అండ్ ఈ దియాస్ వచ్చేసి నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్ బిఎన్ మెటల్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బావుంది. అండ్ ఓన్లీ ఇవి నాకు $299 పడ్డాయన్నమాట. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకా వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. ఇవే కాకుండా వాళ్ళ దగ్గర చాలా రకాలున్నాయి. సో, ఒకవేళ వేములవాడకెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను కరీంబాగ్‌లో రిలయన్స్ మార్ట్ ఉంది. సో, అక్కడికెళ్ళాననమాట. ఇది స్టార్ట్ అయ్యి దాదాపు 1 ఇయర్ దగ్గరకొస్తుంది. రిలయన్స్‌కెళ్ళి ఎందుకెళ్ళాను అంటే నేను ఫ్రూట్స్ తీసుకోవడానికెళ్ళాను. రిలయన్స్‌లో ఫ్రూట్స్ చాలా బావుంటాయి. మా ధరణికి ఏమైతుందంటే సమ్మర్ వచ్చినప్పటి నుండి రైస్ ఎక్కువ తినట్లేదన్నమాట. ఫ్రూట్స్ ఇంకా టిఫిన్సే బాగా తింటున్నాడు. సో, మళ్ళీ ఈ సీజన్ ఏంటంటే మ్యాంగోస్ ఇంకా వాటర్ మిలన్సే కాబట్టి వాటి కోసమే ఎళ్ళాను. వాటర్ మిలన్స్ అనేవి మనం బయట రేట్ కంపేర్ చేస్తే రిలయన్స్‌లో తక్కువగా ఉంటుంది. అంటే రూ. 24, రూ. 25 కేజీ ఉంటుంది. అలాగే టేస్ట్, క్వాలిటీ అనేది కూడా చాలా బావుంటుంది. సో, అందుకే రిలయన్స్‌కెళ్ళే ఖచ్చితంగా వాటర్ మిలన్ అయినా, ఫ్రూట్స్ ఏవైనా కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తామన్నమాట. మీలో కూడా చాలామంది వాటర్ మిలన్ అనేది రిలయన్స్‌లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారనుకుంటున్నాను. ఒకవేళ ఎప్పుడు ట్రై చేయలేదంటే ఒకసారి రిలయన్స్‌కెళ్ళి వాటర్ మిలన్ అని ఫ్రూట్స్ గానీ ట్రై చేయండి. క్వాలిటీ పరంగా అయినా, రేట్ పరంగా కూడా చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము దేనికొచ్చాము అంటే మష్రూమ్స్‌కి. అండ్ ఎందుకంటే మష్రూమ్స్ అనేవి ఎక్కువగా దొరకవు. మెయిన్‌గా వరంగల్‌లో ఓన్లీ రిలయన్స్ మార్ట్‌లోనే దొరుకుతాయి. ఫస్ట్‌లో డీమార్ట్‌లో కూడా దొరికేవి గానీ ఇప్పుడు అస్సలు దొరకట్లేదు. సో, మష్రూమ్ కోసం వచ్చామనమాట. అండ్ నాకు ఈ గ్లాస్‌వి ఎయిర్ టైట్ బాక్స్‌లంటే చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసి 149 అని ఉంది. నేను ఆన్‌లైన్‌లో చూస్తే చాలా రేట్ ఉండే. సో, అందుకే అది తీసుకున్నాను. అండ్ ఈ ఫ్రిడ్జర్‌లో వచ్చేసి నేను ఒక్కసారి మీకు చెప్పాలి. పరాటాస్ తీసుకున్నాను. నేను కరీంనగర్‌లో, వరంగల్‌లో కాదు. దాంట్లో ఎక్స్‌పైరీ డేట్ ఉంది. నేను చెక్ చేసే తీసుకున్నాను. కాకపోతే ఇంటికెళ్ళాక ఒక 1 డే అంటే నెక్స్ట్ డేనే వాటికి మొత్తం ఫంగస్ వచ్చేసిందనమాట. సో, అప్పటి నుండి ఫ్రీజర్‌లో ఉన్న పరాటాస్ గానీ, చపాతీస్ గానీ తీసుకోవడం మానేశాను. అండ్ మష్రూమ్ కర్రీ. ఒకవేళ మీకు మష్రూమ్ కర్రీ వండడం రాకపోతే నా ఛానల్‌లో షార్ట్స్‌లో ఎలా వండాలనేది కూడా వీడియో ఉంది. చెక్ చేయండి. బావుంటుంది మష్రూమ్ కర్రీ. మళ్ళీ హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. పిల్లలకు మనం ఎక్కువగా పెట్టొచ్చు. అండ్ నాకు ఫ్రూట్స్‌లో ఎక్కువగా వచ్చి పపాయ అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలీదు గానీ, ఆ పపాయ, మ్యాంగో, వాటర్ మిలన్ అనేవి చాలా తింటాను ఎక్కువగా. డ్రాగన్ ఫ్రూట్స్, కివి ఫ్రూట్స్ అంత ప్రిఫర్ చేయను. అండ్ మ్యాంగో సీజన్ వచ్చేసింది. ఆ మ్యాంగోస్ చూస్తే మాత్రం మాత్రం ఖచ్చితంగా కొనేస్తాననమాట. అండ్ నెక్స్ట్ ఇంటికొచ్చేసి రెడీ అయిపోయాను. ఎక్కడికంటే శ్రావణక్క శ్రీమంతానికి. సో, అందరికీ తెలిసే ఉంటుంది. శ్రావణక్క అంటే యూట్యూబ్ ఛానల్‌లో ఇట్లు శ్రావణి అని ఉంటుంది. నాకు చాలా అంటే చాలా ఇష్టం శ్రావణక్క అంటే. ఎందుకంటే మా వరంగలే. వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు గూడా నాకు తెలుసు. ఆహ్, వాళ్ళ ఇంటికి అంటే అక్కని కలవడానికి ట్రై చేశాను చాలా సార్లు. కాకపోతే నాకు అస్సలు వీలు కాలేదు. 2 ఇయర్స్ బ్యాక్ కూడా అక్క దసరాకొచ్చినప్పుడు ఎళ్లి కలుద్దాం అనుకున్నాను గానీ, అప్పుడు నేను హైదరాబాద్‌లో ఉండేదాన్ని. సో, అస్సలు వీలు కాలేదు. సో, ఇప్పుడు శ్రీమంతానికి ఎళ్ళడం వీలైంది కాబట్టి ఎళ్ళాననమాట. అండ్ ఇది ఎలా ఎళ్ళాను అంటే మాకు రిలేటివ్సా, పిలిచారా అనేది కాదు. ఎవరైతే మెహందీ పెట్టారో నేను వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. మన రమ్య అని ఉంటుంది. మనకు వరంగల్ అమ్మాయే. చాలా పెడతది. ఆ కేక్ కూడా తనే పెట్టిందనమాట. మీరు అక్క ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ అయినా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నేను రమ్య ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది నేను లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తన నంబర్ కూడా ఇస్తాను. చెక్ చేయండి. చాలా పెడుతుంది. సో, తను నాకు ఫ్రెండ్ అనమాట. అక్క వాళ్ళు అసలు నేనేమనుకున్నానంటే నెక్స్ట్ వీకే అక్క వాళ్ళ ఇంటికెళ్ళి అక్కని కలిసొద్దాం అనే ప్లాన్‌లో ఉన్నాను. కాపోతే అనుకోకుండా అక్క శ్రీమంతం అని తెలిసింది. సో, ఎళ్లి కలవాలి అని అనుకున్నాను. కాపోతే ఏమైందంటే అక్కతోని మాట్లాడాలనుకున్నాను కాబట్టి అది ఫంక్షన్. సో, మాట్లాడడానికి అంత వీలు కాలేదు నాకు. సో, అలా ఎళ్లి ఓన్లీ ఫోటో దిగేసి వచ్చేసాను. కానీ అక్క ఎంత మాట్లాడుతుందంటే, అంత ఒక యూట్యూబర్, ఒక సెలబ్ అలా కాకుండా మన ఇంట్లో ఒక సిస్టర్స్ ఎలా ఉంటారో సేమ్ అలానే అంటే అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎవరితోనైనా ఒక్కసారి కలిసిపోతే అంతే మాత్రం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది.
మళ్ళీ ఎవరితోనైనా గూడా చూడండి, ఆ స్మైల్ అనేది ఫంక్షన్ మొత్తం క్యారీ చేసింది. మళ్ళీ అక్క ఎంత ఎనర్జిటిక్ అంటే నేను వీడియోస్ చూస్తాను అక్కయి. ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను. అంతే ఎనర్జీ వీడియోస్‌లోనే కాకుండా మన నార్మల్‌గా గూడా అంతే ఎనర్జీలాగా, అంతే స్మైలింగ్ ఫేస్‌లో అట్రాక్టివ్‌గా చాలా బావుంటుందసలు అక్క అంటే. సో, మళ్ళా వరంగల్ అమ్మాయి అంత సక్సెస్‌ఫుల్‌గా యూట్యూబర్‌గా ఫారెన్‌లో ఇల్లు కట్టుకొని అంత సక్సెస్‌ఫుల్‌గా ఉండడం అనేది చాలా హ్యాపీ నేను. సో, ఈ ఫంక్షన్‌కెళ్ళి అక్కని కలవడం అనేది చాలా హ్యాపీ అనిపిచ్చింది. మళ్ళీ ఎప్పుడైనా వీలుంటే ఎళ్లి చాలా మాట్లాడాలి అని అనుకుంటున్నాను. చూద్దాం ఒకవేళ వీలైతే ఎళ్తాను. సో, ఇవి అండి ఈ విశేషాలు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వంశీ వేణు. థాంక్స్ ఫర్ వాచింగ్.